మధ్య రీల్స్ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్తున్నారు. దానికంటూ ఓ హద్దు అదుపు ఉండడం లేదు. ఎక్కడ పడితే ఎక్కడ ఇష్టం వచ్చినట్లు రీల్స్ చేస్తున్నారు. జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే హైదరాబాద్లో ఓ యూట్యూబర్ చేసిన పనికి నెటిజన్లు తగిన బుద్ధి చెప్పారు. అసలు అతను ఏం చేశాడో చూస్తే మీరే షాక్ అవుతారు. ఇతని పేరు పవర్ హర్ష. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు, రీల్స్ చేస్తాడు. ఏ వీడియోలు పెడతాడో, ఎలాంటి కంటెంట్ ఇస్తాడో కానీ కాస్తో కూస్తో అకౌంట్లోకి డబ్బు వచ్చి పడుతోంది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి మళ్ళీ వీడియోలు చేస్తున్నాడు. పెట్టుబడి అంటే పద్ధతిగా కాదు, విచ్చలవిడిగా విసిరేస్తున్నాడు. అసలు ఇతగాడు ఏ రీల్ చేశాడో ఓసారి వీడియో చూద్దాం. చూసారుగా, రోడ్డుపై డబ్బుల కట్టలు చల్లుతూ చేస్తున్న రీల్స్. ఇదంతా ఎక్కడో జరిగిందనుకోకండి. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే కుకట్పల్లిలో జరిగింది. బైక్ పై వచ్చి రోడ్డుపై నోట్ల కట్టలు చల్లాడు. ఆ డబ్బులు ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు. ఆపై ఏదో గొప్పలు చేసినట్టు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది ఫస్ట్ టైం కాదు. కరెన్సీ కట్టలను తీసుకొచ్చి ఇలా గాల్లోకి పోస్ట్ చేసి రీల్స్ చేయడం ఇతనికి అలవాటు. ఆ డబ్బును పట్టుకోవడానికి జనం ఎగబడతారు. అందులో ట్రాఫిక్ మధ్యలోకి వచ్చి రోడ్డుపై ఇలా స్టంట్స్ చేస్తాడు. దీంతో అక్కడున్న వారంతా డబ్బులు ఏరుకోవడానికి ఎగబడ్డారు. దీనివల్ల ట్రాఫిక్ కూడా జామ్ అయింది. గంటల సేపు జనం ట్రాఫిక్తో ఇబ్బందులు పడ్డారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ జనాల రద్దీ ఉన్న చోటుకొచ్చి కెమెరాను చూస్తూ డబ్బులు విసరడం, దానిని సోషల్ మీడియాలో పెట్టడం పనిగా పెట్టుకున్నాడు. ఇంకేముంది, వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంతటితో ఆగకుండా అతగాడు మాట్లాడిన మాటలు నెటిజన్ల కోపానికి మరింత కారణమయ్యాయి. పబ్లిక్ బంధుల పైసలు అయితే ఎట్లా ఎగిరించినాం, 50,000 ఎగిరించినాం ముత్తిపుకట్ల గాలి 2 గంటల పైసలు అవి అంతే. సో ఏం లేదు, నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ కావాలి. నీకు కూడా రోజు 10,000, 12,000, 20,000 లాగా నేను ఏం చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు మెయింటైన్ చేసినావు అనుకో, 2,000 డిపాజిట్ చేసుకో. ఖాళీ 2,000 డిపాజిట్ 10,000 అయితే చేపిస్తాను. నా ప్రొడక్షన్ నువ్వు విన్నావు అనుకో. భయాలో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, చెల్లి మీరు జాయిన్ కావండి. ఫుల్ పైసలు అయితే ఏం చేసుకోండి. చూసి వీడియో ఎట్లుందో విన్నారుగా. గాల్లోకి విసిరిన 50,000 కేవలం 2 గంటల్లో సంపాదించాడట. మీరు కూడా నాతో పాటు జాయిన్ కండి. కేవలం రోజుకు 2,000 పెట్టండి, మీకు 5 నుంచి 20,000 వరకు సంపాదన చూపిస్తానంటూ పిచ్చి కూతలు కూశాడు. అంటే డబ్బులు సంపాదించడం అంత ఈజీ అన్నట్టుగా ఉంది. సరే, సంపాదిస్తే మంచిదే. దానిని ఓ మంచి పని కోసమో ఉపయోగిస్తే ఇంకా మంచిది. దానికి కూడా లైక్లు వస్తాయి. కానీ అదేమీ చేయకుండా డబ్బులంటే విలువ లేనట్టు రోడ్లపై పిచ్చి పేపర్లు విసిరినట్టు విసిరాడు. మరి ఇవి చేయడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అంటే ఏం లేదు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టి సంపాదిస్తాడు. ఇక వీడియోలు చూస్తున్న జనం ఊరుకుంటారా? ఫైర్ అయ్యారు. కంటెంట్ క్రియేషన్ రూపంలో ఇలా చేయడం కరెక్ట్ కాదని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, రోడ్డుపై నాన్సెన్స్ క్రియేట్ చేసిన పవర్ హర్ష అలియాస్ మహాదేవ్ను జైలుకు పంపాలని, అలాగే జరిమానా విధించాలని తెలంగాణ డీజీపీ రాచకొండ పోలీసులను ట్విట్టర్లో ట్యాగ్ చేశారు. ఇంకేముంది, ఇంతమంది కంప్లైంట్ చేస్తే ఖాకీలు ఊరుకుంటారా? 2 కేసులు ఫైల్ చేశారు. దెబ్బకే బాబు రియాక్ట్ అయ్యాడు. ఈ వీడియో స్కిప్ చేయకండి, మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా మీ అందరికి. ప్లీజ్ ఈ వీడియో చూడండి. సో ఏంటంటే 1 అవర్ బ్యాక్ ఏమో పైసలు ఎగిరేసిండు ఒక యూట్యూబర్. పైసలు ఎగిరేసిండు. ఎగిరేసిందే మీకు కనిపిస్తుందా రోడ్ల మీద? చెప్పు, నేను ఎగిరేసిందే కనిపిస్తుందా? కొన్ని లక్షలు పెట్టి నేను హెల్ప్ చేసిన, కొంతమంది దాకా ఎగిరేసిన 3 వీడియోలు, హెల్ప్ చేసిన వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి. అవి పెట్టొచ్చు కదా, అవి పెట్టరా? అంటే మీకు నెగిటివ్ ఏది కనిపిస్తే అది పెట్టి హెల్ప్ చేసిన వీడియోలు అన్నీ ఎడిగిపోతాయి చెప్పండి. దండం పెడుతున్నా, నన్ను అయితే నెగిటివ్ చేయకండి ప్లీజ్. నన్ను నెగిటివ్ చేయకండి. పబ్లిక్ మీకు తెలుసు కదా నేను ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాను, మీకు తెలుసు కదా. కొన్ని లక్షలు పెట్టి కొంతమంది చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను. నేను చాలా మందికి నేను చెప్పుకుంటలేను, కానీ ఇప్పుడు చెప్పుకునే టైం వచ్చింది కాబట్టి చెప్పుకుంటాను. రోడ్లపైకి వచ్చి డబ్బులు విసిరేయడం హెల్ప్ అంట. లక్షలు పెట్టి హెల్ప్ చేశాడట. దీనిని సహాయం చేయడం అని అతనిని చూసే నేర్చుకోవాలి. మరి నిజానికి ఇతనిలా డబ్బు ఎక్కువైతే 10 మందికి సహాయం చేయాలి. కానీ నడి రోడ్డుపై విసిరేస్తే 10 మందిని కంగారెత్తిస్తే దాన్నేమంటాం? డబ్బు మదం అనే కదా అనాలి. గతంలో ఇలాగే బెట్టింగ్ యాప్స్ పేరుతో పెద్ద దందానే నడిచింది. దానిని కూడా నెటిజన్లు దాని బారిన పడిన బాధితులు బయటకొచ్చారు.
ఇలాంటి పనులు చేసే వారికి బుద్ధి చెప్పారు. ఎందుకంటే ఇలాంటివి చూసి మరింత మంది పెడదారి పట్టే అవకాశం ఉందని, ఇలాంటి బ్యాట్ సమాజానికే హానికరం అంటున్నారు నెటిజన్లు. ఇదొక్క బెట్టింగ్ యాప్స్ రోడ్లపై న్యూసెన్స్ చేసేవారికే లెసన్ కాదు. లైక్లు, షేర్లు, సంపాదన కోసం వెర్రి వేషాలు వేసే ప్రతి ఒక్కరికి వార్నింగ్. ఇకనైనా ఇలాంటి చీప్ టిక్స్ మానకపోతే కటకటాలు తప్పవు మరి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.